వైసీపీకి మరొక షాక్ తప్పదా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోవడంతో వైసీపీకి నేతలు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తొలుత వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు. అనంతరం సినీ నటుడు అలీ సైతం తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. కిలారు రోసయ్య, మద్దాలిగిరి, సిద్ధ రాఘవరావు, తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరంతా ఏ పార్టీలో చేరకపోయినా వైసీపీని మాత్రం వీడరు. తాజాగా ఈ లిస్టులో జగన్ అత్యంత సన్నిహితుడు పేరు వినిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేత, జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుగాంచిన సామినేని ఉదయభాను సైతం పార్టీని వీడతారని జోరుగా ప్రచారం సాగుతుంది. జగ్గయ్యపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఉదయభాను. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహిత నేత. గతంలో కాంగ్రెస్ లో కొనసాగిన సామినేని ఉదయభాను వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. 2014లో ఓడిపోయిన ఆయన 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గంలో స్థానం ఆశించారు. కానీ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రభుత్వ విప్పుగా మాత్రమే అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన ఆయన 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మిగతా నియోజకవర్గాల్లో 50,000 మెజారిటీలు దాటితే ఇక్కడ మాత్రం 15,000కు తగ్గించగలిగారు సామినేని ఉదయభాను. తనతో పాటు పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు సైతం సామినేని దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే సమాచారం అందుతుంది. ఆయన ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఆయన జనసేనలో చేరితే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని తెలుస్తుంది. మరి వైఎస్ ఫ్యామిలీని కాదని సామినేని ఉదయభాను జనసేనలో చేరతారో లేదో చూడాల్సి ఉంది.